వీక్షకులందరికీ నమస్కారం. పొరుగు దేశం దాయాద్ దేశం పాకిస్తాన్తో గడిచిన 4-5 రోజులుగా కొనసాగుతున్న సైనిక చర్య ప్రస్తుతానికైతే బ్రేక్ పడింది. 7వ తేదీ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన తర్వాత పాకిస్తాన్లోని కీలక సైనిక స్థావరాలన్నీ భారత వైమానిక దళం ధ్వంసం చేసి పడేసింది. భారతదేశం యొక్క సత్తా తెలుసుకునేందుకే చైనా వాడు పాకిస్తాన్తో ఈ డ్రామా ఆడించాడు. పహల్గామ్లో ఉగ్ర దాడి వెనుక చైనా వాడి హస్తం ఉంది అనేది మరోసారి నిన్న సాయంత్రం స్పష్టమైపోయింది. చైనా ఉప ప్రధాని నేరుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఫోన్ చేసి మీకేం భయం లేదు, మేము ఉన్నాము అని చెప్పేసి అభయం ఇచ్చాడు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ కూడా స్పష్టం చేసింది. భారతదేశానికి సైనిక బలగాలు ఏ ప్రాంతాల్లో పట్టుంది, దాని దమ్మెంతా తెలుసుకునేందుకే చైనా వాడు పాకిస్తాన్తో ఈ నాటకం వేయించాడు అనే విషయం స్పష్టమైపోయింది. పాకిస్తాన్ యుద్ధం చేస్తే 2 రోజులు కూడా గట్టిగా యుద్ధం చేయలేదు. అందుకే భారతదేశం దగ్గర ఎలాంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, వాటి యొక్క సామర్థ్యం ఎంత, ఎన్ని కిలోమీటర్ల వరకు చొచ్చుకపోగలవు అనే విషయాలన్నీ లాగేశారు. భారతదేశం దగ్గర ఉన్న డ్రోన్లు సంఖ్య ఎంత, అవి ఎంత దూరం ప్రయాణం చేసి బాంబింగ్ చేయగలవు, ఆత్మాహుతి డ్రోన్లు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని కూడా మొత్తం కనుగొన్నారు. సరిహద్దుల లోపల నుంచే భారత్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలన్నీ ధ్వంసం చేసి పడేసింది. కేవలం క్షిపణులు మాత్రమే కాకుండా ఆత్మాహుతి డ్రోన్లు వాడి పాకిస్తాన్లోని 100 మంది ఉగ్రవాదుల్ని ఖతం చేసింది. కాందహార్కి విమానాన్ని హైజాక్ చేసిన కేసులో ఉన్న ప్రధాన ముద్దాయి రౌఫ్ కూడా ఖతమైపోయాడు. ఇక ప్రముఖ ఉగ్రవాది జైషే మహమ్మద్ అధినేత మాత్రం కొద్దిలో తప్పించుకున్నాడు. వాడి కుటుంబ సభ్యులు మొత్తం 14 మంది ఖతమైపోయారు. ఇక పాకిస్తాన్ నేరుగా కనుక యుద్ధం ప్రకటిస్తే భారతదేశంతో ఆ ఫలితాలు ఎలా ఉంటాయనేది పాకిస్తాన్కి తెలుసు. వెంటనే పాకిస్తాన్కు చెందిన ఒక కీలక మంత్రి అమెరికాకు వెళ్ళి ట్రంప్ కాళ్ళు పట్టుకొని బతున్నాడు అంట. మీరు చెబితే తప్ప భారతదేశం యుద్ధం ఆపేటట్లేదు, పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ని వేరు చేయడానికి భారతదేశం చూస్తూ ఉంది, వెంటనే యుద్ధం ఆపండి అని చెప్పేసి ట్రంప్ కాళ్ళు పట్టుకోవడంతో నిన్న ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రకటించండి, పాకిస్తాన్కి నేను చెప్తా, మీరైతే కాల్పులు చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. దానికి మోదీ ఒప్పుకున్నారు. ఇక పాకిస్తాన్ వాడు కూడా కాల్పులు విరమణకి అంగీకారం తెలిపి రాత్రి 11 గంటల సమయంలో శ్రీనగర్ మీద డ్రోన్లతో దాడి చేశాడు. ఇప్పుడు ఆ డ్రోన్లతో దాడి చేసింది మేం కాదు, ఉగ్రవాదులు అని చెప్పినా కూడా చెప్పచ్చు. ఎందుకంటే అది ఉగ్రదేశం. ప్రపంచంలో ప్రస్తుతం అతిపెద్ద ఉగ్రదేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్. అందుకే నిన్న కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో ఎలాంటి ఉగ్ర దాడి జరిగినా ఇక నుంచి అది యుద్ధ చర్యగానే మేము పరిగణిస్తాము. ఉగ్రవాదులు ట్రైనింగ్ ఇచ్చి, వారికి ఆయుధాలు ఇచ్చి, వారికి ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి భారతదేశం మీద తోలి సాధారణ పౌరుల్ని బలి తీసుకుంటే మేము చూస్తూ ఊరుకోము. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ వైపు నుంచి కానీ ఎటువైపు నుంచి కానీ ఒక్క ఉగ్రవాది దేశంలో దూరి ఎలాంటి యొక్క చర్యలకు పాల్పడ్డా అది యుద్ధ చర్యగానే భావించి యుద్ధానికి మేము సిద్ధం అవుతామని చెప్పేసి ప్రకటించడంతో పాకిస్తాన్ ఇక సీజ్ ఫైర్కి వచ్చింది. పాకిస్తాన్ సీజ్ ఫైర్ని నమ్మడానికి వీల్లేదు. ఇది కేవలం ఒక 48 గంటలు మాత్రమే అని తెలుస్తూ ఉంది. ఈ 48 గంటల్లో జరగబోయే ఏదైతే చర్చలు ఉన్నాయో అవి చాలా కీలకం. ముఖ్యంగా అటువైపు అమెరికా కానీ, ఇరాన్ కానీ, యుఏఈ కానీ, ఖతర్ కానీ వీళ్ళంతా భారతదేశంతో సంప్రదింపులు జరుపుతున్నారు. మీరు సంయమనం పాటించండి, పాకిస్తాన్తో మేము మాట్లాడతామని చాలామంది హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే భారత్ మాత్రం దాడులు జరపడం ఆపింది. పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లు క్షిపణులను మాత్రమే కూల్చివేస్తామని. అదేవిధంగా వారు ఇంకా కొనసాగిస్తే మాత్రం తీవ్ర చర్యలు తప్పవు అనే హెచ్చరికలు పంపింది. పాకిస్తాన్కు చెందిన 8 వైమానిక స్థావరాలను ఇప్పటికే ధ్వంసం చేశారు. ఇంకా పాకిస్తాన్ కనుక గెలుక్కుంటే రాబోయే రోజుల్లో యుద్ధం అయితే తప్పే పరిస్థితి లేదు. రాబోయే 48 అవర్స్ చాలా కీలకం. ఈ 48 అవర్స్లో ఎలాంటి అప్డేట్స్ జరగబోతా ఉన్నాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.